హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఒక మగవాడు ఎంతసేపు సెక్స్ చేయగలిగితే అది నార్మల్ టైము, లేదు నార్మల్ టైం ఎంత ఉండాలి అని ఇక్కడ చాలామంది మాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎంతసేపు సెక్స్ చేస్తే మన భార్య సుఖపడుతుంది? అంటే ఒక స్టడీ జరిగిందండి. ఇండియాలో 500 మంది మీద ఒక స్టడీ జరిగింది. వాళ్ళకి ఎంతసేపులో అంటే వాళ్ళు డిశ్చార్జ్ అవుతారు, ఆళ్ళు ఆర్గజం పొందుతారు అనేది ఒక స్టడీ జరిగింది. 2500 మంది వాళ్ళకు అడిగితే ఏం చెప్పారంటే, మాకు 20-25 నిమిషాలు పడుతుంది సార్ మాకు బావి ప్రాప్తి పొందడానికి. ఒక మగాడికి అంత టైం ఉండదు కదా! 20-25 మినిట్స్ వాళ్ళు బావి ప్రాప్తి పొందడానికి తీసుకున్న టైం అది. మన టైం ఎంత ఉంటది? మన టైం 5-6 మినిట్స్, 7 మినిట్స్ ఉంటది. ఆహ్, ఆహ్, ఆ 5-7 పెట్టుకుందాం. 7 పెట్టుకున్న 7 ఎక్కడ? మళ్ళీ 20 మినిట్స్ ఎక్కడ? అందుకోసం చెప్తాను. మన సెక్స్‌కి 3 భాగాల్లో పంచాలి. ఒకటి ఫోర్ ప్లే. ఇవాళ నేను జనరల్ మాట్లాడుతున్నాను. అసలు మగాడికి టైం ఎంత ఉండాలనేది పక్కన పెడితే, ఒక అమ్మాయికి ఎలా సాటిస్ఫై చేయగలగాలి అంటే మన భార్యకి ఎలా సాటిస్ఫై చేయాలి? ఫస్ట్ మనం ఎళ్ళంగానే కొందరేం చేస్తారు, స్త్రీ దగ్గర ఎళ్ళంగానే మనం బట్టలిప్పేసి సెక్స్ స్టార్ట్ చేసేస్తారు. అంటే అంగం లోపట పెట్టేసి సెక్స్ చేయడం మొదలుపెడతాం. తప్పు. ఫస్ట్ ఫోర్ ప్లే అంటే ఆమెతో కొంచెం సేపు ముద్దు, ముచ్చట, మాటలు, చేష్టలు ఇయన్నీ ఉండాల. అంటే దాంట్లో ఆమెకు ముట్టుకోవటం, ముద్దు పెట్టడం, వాళ్ళ శరీరానికి మనం చేతొచ్చి నెమ్మదిగా రాపిడి చేయటం ఇట్లాంటిది ఫోర్ ప్లే. ఇది వాళ్ళు ఎందుకు చేయాలంటే, వాళ్ళ కామ కోరికలు పీక్ మీద రావాలి. ఒక శిఖరానికి చేరుకోవాలి. అబ్బా! ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోతా అన్నప్పుడు మనం పెనిట్రేట్ చేయాలి. అప్పుడు అంగం. ఇప్పుడు పొయ్యి మీద పెంక పెట్టంగానే మనం గుడ్లు ఎయం గదా! ఆమ్లెట్ ఎయం గదా! ఒక అట్లు ఎయం గదా! అది బాగా వేడైన తర్వాత నీళ్ళేసి చూసిన తర్వాత, ఇప్పుడు బాగా వేడైపోయింది పెంక అని మనం అప్పుడు అట్లేస్తాం లేదా ఏదో ఆమ్లెట్ ఏసుకుంటాం. అలాగే స్త్రీ విషయంలో కూడా అలాగే ఫోర్ ప్లే అవసరము. తర్వాత ఇన్ ప్లే. ఒక 10 నిమిషాల తర్వాత ఫోర్ ప్లే చేశాక మనం, ఆమె భావి ప్రాప్తి చెందుతుంది ఇప్పుడు అని మనకు ఫీల్ అయినప్పుడు, మనం అంగప్రవేశం చేసి సెక్స్ స్ట్రోక్ ఇస్తుండాలి. చిన్నగా, నెమ్మదిగా, స్పీడ్‌గా ఇచ్చినప్పుడు కొందరికి సెన్సిటివ్ పెనిస్ అయి ఉంటది. పెనిస్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. తొందరగా వీర్యం బయటికి రావచ్చు. నెమ్మదిగా స్లో చేసుకుంటూ, ఆపుకుంటూ స్టార్ట్ చేసి స్టాప్ అని చేసుకుంటూ నెమ్మదిగా 5-10 నిమిషాలు చేసుకున్నప్పుడు వాళ్ళకి గూడా డిశ్చార్జ్ అయిపోతారు. వాళ్ళు గూడా ఆర్గజం పొందుతారు. అలా కాని పరిస్థితుల్లో వాళ్ళకప్పటికి మన వీర్యం వెళ్ళిపోయింది. అప్పటికి వాళ్ళు ఇంకా ఆర్గజం పొందలేదు అనుకోండి. చాలామంది మా దగ్గరికొచ్చి, "సార్ మా ఆవిడ దగ్గరికెళ్ళంగానే 2 నిమిషాల్లో నాకయిపోతుంది సార్." అరే! సెక్స్ చేసే పద్ధతి నేర్చుకుంటారా బాబు అంటే వినరు వీళ్ళు. ఫస్ట్ ఫోర్ ప్లే బాగా చేయాలి. ప్రేరేపించాలి వాళ్ళకు. బాగా ప్రేరేపించిన తర్వాత స్టిమ్యులేషన్ కలిగిన తర్వాత పెనిట్రేషన్ చేసి ఇన్ ప్లే చేయండి. ఇన్ ప్లే అంటే లోపట అంగం పెట్టి రాపిడి చేసేవారు స్లో చేసినప్పుడు 5-10 నిమిషాలు పడతది. ఆళ్ళప్పుడు బాయి ప్రాప్తి పొందరు. అప్పటికి పొందకపోతే వాళ్ళు మీ వీర్యం బయటికి వెళ్ళిపోయిందానికి, అలాగే అంగం లోపట పెట్టి మీరు పైన పడుకొని వాళ్ళ యోని పై భాగం ఆ కెలైటోరిస్‌ని బాగా రబ్బు చేయండి మీ శరీరంతోనే. అది ఔట్ ప్లే. ఒకటి ఫోర్ ప్లే, రెండోది ఇన్ ప్లే, మూడోది ఔట్ ప్లే. ఈ 3 భాగాల్లో 25-30 నిమిషాలు, ఒక అరగంట పట్టొచ్చు. ఇప్పుడు ఈలోగా ఆమె గూడా డిశ్చార్జ్ అయిపోయి మీ దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది. ఆమె గూడా హ్యాపీగా డిశ్చార్జ్ అవుతుంది. ఆర్గజం పొందుతుంది. అలా కాకుండా ఆమె మూడ్‌లోనే రాలేదింకా, ఆమె ఇంకా కామ కోరికలే, ఇంటిమెసే ఇంకా కాలేదామెకు, అప్పుడే మీరు బట్టలు ఇప్పేసి స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. దేనికి కూడా ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సెక్స్ కూడా మంచి ప్రోటోకాల్ ఏంటంటే ఫోర్ ప్లే ఉండాల్సిందే. అప్పుడు ఆమె కామ కోరికలు, కామ కేంద్రాలు ఎక్కడున్నాయి, అవి ముట్టుకున్నప్పుడు, ఆమెకు చుట్టుకున్నప్పుడు, హగ్ చేసినప్పుడు, ముద్దులు పెట్టినప్పుడు ఆమెకు కూడా కామ కోరికలు పీక్ మీద వచ్చినప్పుడు, మన కోరికలు ఎలా ఉంటే వాళ్ళకి కూడా ఉంటాయి కదండీ! ఆ కోరికలు ఆళ్ళకి కూడా మనకు ఆర్గజం మనకు ఎజాక్యులేషన్ కలిగినట్టు. ఆమె పీక్ మీద వచ్చిన తర్వాత ఆ కార్యము కానించాలి గానీ, ఎళ్ళంగానే మొదలుపెట్టామనుకోండి, ఇరువైపులా అసంతృప్తి. ఇంటి దగ్గర గొడవలు. సెక్స్ సరిగ్గా జరగకపోతే భార్యాభర్తల మధ్య అసమ్మతి అంటే అసంతృప్తి, మనస్పర్ధలు పెరిగిపోయి బాగా గొడవలు. ఈ మధ్య కాలంలో అయితే నూతన జంటలు అంటే నాకు సాటిస్ఫై లేదు మా ఆయన దగ్గర,
నాకు కలగట్లేదు, సుఖం కలగట్లేదు, నేను సుఖపడలేదని నూతన జంటలు విడిపోతున్నాయి. కామ కోరికలు సరిగ్గా తీర్చలేకపోతున్నాడు మగాడని పక్కోడితో లేచిపోవడం, ప్రియుడితో లేచిపోవడం, లేకుంటే ఆహ్, ఏదో సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇయన్నీ జరుగుతున్నాయి గదండీ! మగాడు తెలుసుకోవాలి నా దగ్గర బలహీనత ఏంటిది? మా ఆవిడకి నేనెందుకు పెళ్ళైనాక చూడండి, పెళ్లి కాకముందు చేస్తే అది వ్యభిచారం. పెళ్ళైన తర్వాత చేస్తే ఆచారం. బలవంతం చేస్తే అత్యాచారం. మనం ఆచారంలో పుణ్యకార్యం చేసేటప్పుడు మనం ఆరోగ్యంగా ఉండి, మనం నిర్భయంగా చేసి, భార్యకు అడిగి తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ సుఖపడుతున్నావు? ఎక్కడ పడుకుంటే నువ్వు మస్తు నీకు ఇష్టము, నీకు సుఖం కలుగుతుంది అన్నీ అడుక్కొని, తెలుసుకొని చేసుకుంటే, సెక్స్‌లో ఎట్లాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా మీ దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది. అలా కాకుండా రోడ్డు మీద ఎక్కి రచ్చ రచ్చ చేసుకుంటే మన ఇజ్జత్ పోతుంది కదండీ! మా దగ్గరకొచ్చి కౌన్సెలింగ్ చేయాల్సొస్తుంది. మా దగ్గర వచ్చి గొడవలు చేసుకుంటుంటారు. బలహీనత ఉంటే కొందరికి సెన్సిటివ్ పెన్నిస్, ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటది. వాళ్ళు స్త్రీ ఈ స్త్రీ కోరికను జయించలేకపోతారు. ఆమెకు సుఖపెట్టలేకపోతారు. అట్లాంటోళ్ళకి నేను చెప్పేది, మీ అంగంలో నిలకడ లేదు, గట్టితనం లేదు, సస్టైన్ లేదు, మీ టైమింగ్ అంత లేదన్నప్పుడు నాతోని కలవండి. మీ టైమింగ్ పెంచుకోవచ్చు, మీ పవర్ పెంచుకోవచ్చు, మీ సెక్స్‌లో సత్తా పెంచుకోవచ్చు. మీ వీర్యం పల్చగైపోయిన దాని చిక్కదనం, నా విస్కాసిటీ, దాని క్వాంటిటీ, క్వాలిటీ పెంచుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ సిమెన్ పెంచుకోవచ్చు. అదే చెప్తున్నాను మీకు. అందరికి మనిషి అన్నాక, ఈ దేహం అన్నాక దీనికి దాహం ఉంటుంది. దాహంలాగే రోగాలు గూడా ఉంటాయి, సమస్యలు గూడా ఉంటాయి, బలహీనలు గూడా ఉంటాయి, బలహీనతలు గూడా ఉంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నా వల్ల కాదంటే ఈ జీవితం వల్లకాటికే అవుతుంది. నా వల్ల అవుతుందంటే ప్రతీదీ అవుతుంది మన వల్ల. కాబట్టి మీకు ఏ సమస్య అంటే ఏ కామకోరిక లోపించినా, అంగంలో గట్టితనం లోపించినా, మీకు ఆ అంగం లోపట పెట్టి సెక్స్ చేసేంత శక్తి, సామర్థ్యం, పెర్ఫార్మెన్స్ లేకపోయినా అన్నిటికీ చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుంది. మీరు విన్నారు కదండీ! వరల్డ్ వైడ్‌గా మీరు ఏ మూలాన ఉన్నా నాతో సంప్రదించి ఆన్‌లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీరు మీ గురించి చెప్పి తెలుసుకోండి. మీ హక్కు. మన శరీరం మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ పెట్టాలి? బిజినెస్ గాదు. ఫస్ట్ మన దేహం మీద, మన ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ పెట్టుకోవాలి. మన ఆరోగ్యం బాగుంటే మనం కోట్లు సంపాదించుకోవచ్చు. మన జీవితంలో మనం బాగాలేకపోతే మన జీవితం బాగుండదు. మన సంసారం, సుఖం, దాంపత్య జీవితం ఏది బాగుండదు. ఒక్కసారి బెడ్ మీద ఫెయిల్ అయ్యామనుకోండి, మనం పగలంతా మనం మనసులో మిర 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 అంటుంది. రాత్రి నేను ఏం చేయలేకపోయిన పరిస్థితి, మన దుస్థితి ఆ మెదడులో. దాంపత్య జీవితం దొబ్బినోడికి ఆర్థిక జీవితం, సామాజిక జీవితం కూడా దొబ్బేస్తదండి. అసలు అక్కడ కూడా రాణించలేడు. కాబట్టి మీ అందరికీ చెప్పేది, సెక్స్‌లో రాణించండి. సత్తా తగ్గితే నా దగ్గరండి. శాశ్వతంగా అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టండి. టైం తగ్గిన చెక్ పెట్టండి. వీర్య కణాలు, వీర్య ఉత్పత్తి, చిక్కదనం, విస్కాసిటీ కోల్పోయిన నాకు కలవండి. సమస్యతో శాశ్వతంగా బయటపడొచ్చు. అప్పటి వరకు సెలవు.